కన్నప్ప సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. విష్ణు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు ఈ సినిమాని. ఇందులో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చాలా కీలక విషయాలను వెల్లడించారు. కన్నప్ప సినిమాకు ముందు తాను హనుమాన్ భక్తుడిగా ఉన్నానని, ఈ సినిమా ప్రయాణంలో తాను శివభక్తుడిగా మారిపోయాను అన్నారు. మూవీలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. మీరెంత ఊహించుకున్నా అంతకుమించి ప్రభాస్ పాత్ర ఉంటుంది. ఇందులో ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. 2015 నుంచే ఈ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నామంటూ చెప్పుకొచ్చారు విష్ణు. నటులు బ్రహ్మాజీ, రఘుబాబు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సినిమాను ఎవరూ ట్రోల్ చేసినా శివుడి శాపానికి గురవుతారంటూ రఘుబాబు చేసిన కామెంట్స్ సంచలనాన్ని రేపుతున్నాయి. కన్నప్ప మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న మంచు విష్ణు ప్రతి ప్రమోషనల్ స్పీచ్ లో అంచనాలు పెంచేస్తున్నారు. లేటెస్ట్ గా తాను ఆంజనేయ స్వామి భక్తుడిని కాని కన్నప్ప చేశాక శివభక్తుడిగా మారానని అన్నారు. కన్నప్ప సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. సినిమాలో ప్రభాస్ పాత్రపై మీరు ఎంత ఊహించుకున్నా అంతకు మించి అనేలా ఆ పాత్ర ఉంటుందని అన్నారు మంచు విష్ణు. కన్నప్ప ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని కూడా అన్నారు. ఇక కన్నప్ప లాంటి గొప్ప సినిమాలో మంచి పాత్ర చేయడం నా అదృష్టమని అన్నారు సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు. మా అందరి కెరీర్లో కన్నప్ప ముందు, కన్నప్ప తర్వాత అన్నట్టుగా ఉంటుందని అన్నారు బ్రహ్మాజీ. సినిమా నా బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో మంచు విష్ణు నటన చూసి అంతా ఫిదా అవుతారని, సినిమా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుందని అన్నారు. కన్నప్ప లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమని అన్నారు రఘుబాబు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. విష్ణు ఈ సినిమాతో మరొక స్థాయికి వెళ్తారని అన్నారు.